రమైన విషయాలు మనం డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గర విన్నాం. అలాగే ఇప్పుడు డాక్టర్ కేశవ్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ కేశవ్ గారు యాంటీ సొసైటీ సంబంధించిన ఒక కమిటీకి ఫౌండర్ కూడా, ఇంకోటి ఆయన సైక్రాటిస్ట్ కూడా ఉన్నారు. కాబట్టి డాక్టర్ కేశవ్ గారు, ప్రస్తుతం ఈ సమాజంలో ఈ పాల ఉత్పత్తి కేంద్రాలలో నిఘాలో వైఫల్యం చెందినట్టుగా తెలుస్తుంది. తద్వారా దీని ద్వారా చిన్న పిల్లల నుంచి వెళ్ళి ముసలి వరకు, పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇది చాలా విలువైన సబ్జెక్ట్. ఎస్ సార్, ఎగ్జాక్ట్. ఈ భూమి మీద సహజత్వం, అన్ని రకాల సహజత్వాలు, అన్ని రకాలుగా దొరుకుతున్న సహజ వనరులతో సహా చివరికి గాలి, నీరు, నేల, అమ్మ పాల ద్వారా మనం ఎంతో, అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఈ ప్రపంచంలో వెలగాలంటే అమ్మ పాలకు మించిన పాలు లేవు. ఆ తర్వాత పెద్ద పెరిగిన తర్వాత అమ్మ పాలు మనం తీసుకోలేం కదా. ఈ పాల అంటే పాలలో ఇంచుమించు ఇది కంప్లీట్ గా ఉంటుంది. ఇది కంప్లీట్ ప్రోడక్ట్ ఏంటంటే అన్ని రకాల ప్రోటీన్స్ అయినా, లాక్టోజ్ అయినా, అందులో వాటర్ అయినా, కార్బోహైడ్రేట్స్ అయినా, ఈ బ్యాలెన్స్డ్ ఉన్న దాన్ని కూడా చివరికి కల్తీమై చేయడం అనేది చాలా బాధాకరం. ఇది మీరు ఒక కేవలం హైదరాబాద్కి సంబంధించిన విషయం చెప్పారు. హైదరాబాదే కాదు, ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా, ఎందెందు వెతికినా అందందు కలదు ఈ కల్తీమయం అని మనం చెప్పక తప్పదు. మన రాష్ట్రంలో పాలిచ్చే, అంటే పశువులు ఎన్ని ఉన్నాయి, అవి ఎంతవరకు పాలిస్తున్నాయి, వాటి యొక్క పరిమాణం ఎంత, ఆ ఉత్పత్తి ఎంత, మనకి ఎంత వినియోగం అవసరం అనే డాటా ఇంకా కంప్లీట్ లేదు. మీరు ఇచ్చిన డాటా అధికారికంగా, కానీ అధికారికంగా వాస్తవంగా ఉత్పత్తి అయ్యే పాలెన్ని, వాస్తవంగా ఎన్ని ఉపయోగంలోకి ఉన్నాయి, అలా చూసుకున్నప్పుడైతే చాలా తేడా ఉంది. అంటే 100-80% మందికి పైగా ప్రజలు కల్తీ పాలను వాడుతున్నారనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నాకు తెలిసి ఆ 20% కూడా కేవలం గ్రామీణ ప్రాంతాలలో డైరెక్ట్గా పాల వ్యాపారులు లేదంటే రైతుల దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళ లోపలనే కాస్తో కూస్తో ఒరిజినల్ నిజాయితీగా ఉన్న పాలు మాత్రమే వాళ్ళు అందుకోగలుగుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, హైదరాబాద్లో ఒరిజినల్ పాల కేంద్రాలు లేవు. హైదరాబాద్లో 90% పైగా దొరుకుతున్నది పాలు ఆర్టిఫిషియల్ మిల్క్ మాత్రమే. ఆర్టిఫిషియల్ మిల్క్ అంటే తెలుసు కదా, అలా ఒరిజినల్ అనేది ఉండదు, అన్ని ఆర్టిఫిషియల్సే. ఈ ఆర్టిఫిషియల్, ఎవ్రీ ఆర్టిఫిషియల్ కాంపోనెంట్ డేంజర్ టు ది హెల్త్. అది శారీరకమైన, అటు మానసికంగా కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మీరు చిన్నపిల్లలు మాట్లాడినప్పుడు, చిన్నపిల్లలలో ఎదుగుదల వయసు, అటు శారీరకంగా ఎదుగుతున్నారు, ఇటు మానసికంగా ఎదుగుతున్నారు. ఈ వ్యవస్థలో అంటే ఆ వయసు లోపల ప్రతి కణము అభివృద్ధి చెందే దశలో ఉంటుంది. కాబట్టి ఈ అభివృద్ధిపై, శారీరకమైన అభివృద్ధిపై, మానసికమైన అభివృద్ధిపై కూడా ఈ కల్తీ కెమికల్స్, ఆ కెమికల్స్ ప్రభావం అనేది ఉంటుంది. అవి వాడుతున్న కెమికల్స్ ఏమైనా నిజంగా ఉపయోగపడుతున్నాయా? లేదు, అవి హజార్టస్, హార్మ్ఫుల్, శరీరాన్ని భక్షిస్తాయి, తొందరగా చంపేస్తాయి. మీరు తీసుకుంటున్న నోటి నుంచి చూసుకున్నట్టయితే అవి వెళ్ళే జీర్ణాశయ వ్యవస్థ నుంచి, కిందికి వెళ్తే కిడ్నీల నుంచి, ఈ రకంగా లివర్ నుంచి, ఈ 3 వ్యవస్థలు ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయి. మనిషికి కావలసిన ముఖ్యమైన వ్యవస్థలు ఇవి కూడా దెబ్బతింటాయి. ఇంతే కాదు, ఇవి చిన్నపిల్లలలో ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం వాడినట్టయితే బ్రెయిన్ మానవ వికాసము, అంటే హ్యూమన్ బ్రెయిన్ డెవలప్మెంటు, మేధో వికాసం అనేది కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది తీసుకోవడం ద్వారా ఈ కెమికల్స్ అన్ని న్యూరోటాక్సిన్గా ప్రభావం చూపించడం ద్వారా మెదడులో ఉన్నటువంటి సెరోటోనిన్, డోపమిన్ లాంటి హార్మోన్స్ యొక్క ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఇవి ఎప్పుడైతే న్యూరో కెమికల్స్ను ప్రభావితం చేస్తాయో వాటి ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి యొక్క ఉత్పత్తి తగ్గడం ద్వారా మూడ్ డిజార్డర్స్ కానీ, యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ, చిన్న పిల్లలో లెర్నింగ్ డిసేబిలిటీస్ కానీ, అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్, మెమొరీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. అందుకే గతంతో పోల్చినట్టయితే ఇప్పుడు జీర్ణకోశ వ్యవస్థలు, లివర్ డిసీజులు పెరిగాయి, కిడ్నీ డిసీజులు పెరిగాయి, పెరగని డిసీజులు ఏమున్నాయి, కల్తీమయము. ఇది ఆరోగ్యానికే కాదు, శరీరానికే కాదు, మనసుకే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థను, భవిష్యత్ తరాలని చెప్పుకుంటున్న యూత్కు, చిన్నపిల్లలు, భవిష్యత్ తరాలైన చిన్నపిల్లలకి ఇటువంటి బలలో ఇటువంటి కల్తీమయం చేస్తే
భవిష్యత్తులో హెల్తీ ప్రోడక్ట్స్ ఉండాలి కదా, హెల్తీ లైఫ్ యూత్ వస్తుందా, అన్హెల్తీ లైఫ్ యూత్ వస్తుందా? రేపు పారిశ్రామికంగా ఆరోగ్యంగా ఫిట్నెస్ లేని వ్యక్తులతో దేశం ఎలా ముందుకెళ్ళగలుగుతుందో ముఖ్యమైన విషయం. ఇప్పటికే దేశంలో హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఆఫ్ డయాబెటీస్, ఇప్పటికే డయాబెటీస్ తోటి చాలా మంది, సగానికి మంది పైగా సఫర్ అవుతున్నారు. ఇది భవిష్యత్తులో ఇంచుమించు అందరికీ షుగర్ రావడం అనేది పక్కాన విషయం, మనం మర్చిపోకూడదు. ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ క్యాస శ్రీనివాస్ గారు పిల్లల